ఏం చేస్తున్నారు మీరంతా? ఇంత సెక్యూరిటీ పెట్టుకుని స్టార్క్ ని వదిలేశారు. ఏం చెప్పమంటారు మన చీఫ్ కి? మన ప్లానెట్ కి ఏమైనా హాని వస్తే అది నీ వల్లే, గుర్తు పెట్టుకో అలెక్స్. వెళ్ళు, ట్రాక్ చేస్తూనే ఉండు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. స్టార్క్ తప్పించుకుని విషయం మన వాళ్ళందరినీ భయపెడుతుంది. మళ్ళీ మన ప్లానెట్ ఏం చేస్తాడా అని. ఇదిగో ఇందులోనే ఎక్స్పర్ట్ వచ్చాడు. మన చీఫ్ ఏం చెప్తాడో చూడాలి. చీఫ్, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటది? స్టార్క్ తప్పించుకున్నాడు. వాట్? ఏమంటున్నావు? స్టార్క్ తప్పించుకోవడం ఏంటి? మన వాళ్ళలోనే వాడికి ఎవరు హెల్ప్ చేశారు. ఎంత వెతుకుతున్నా వాడి ఆచూకీ దొరకటం లేదు. దొరకకపోవటం ఏంటి? ప్రతి ఒక్కరికి లొకేషన్ ట్రాకర్ ఉంటుంది కదా. వాడికి ఉన్న టెక్నాలజీతో దాన్ని ఆఫ్ చేశాడు చీఫ్. సమ్ టైమ్స్ లొకేషన్ ట్రాక్ అవుతుంది. మన ప్లానెట్ దాటి వెళ్ళలేడు. వాడిని ఎలాగైనా మనం పట్టుకుంటాం. వాడు ఎంత ప్రమాదకరమైన వాడో మనకు తెలుసు కదా. వాడి పవర్స్ తో ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. మన ప్లానెట్ ని వాడి గుప్పట్లోకి తెచ్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు. వీలైనంత తొందరగా మనం పట్టుకోవాలి, లేదంటే మన ప్లానెట్ కే ప్రమాదం. లొకేషన్ ని కంటిన్యూగా ట్రాక్ చేస్తూనే ఉండండి. ఎస్ చీఫ్. ఎక్కడున్నా?
you are trying to call is currently not reachable. హలో, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు దర్శన? నేను వర్క్లో బిజీ ఉన్నాను. చాలా బిజీగా ఉన్నావు. హలో సార్, మాట్లాడేది ఏమైనా ఉందా లేదా అలా కూర్చొని ఆలోచించుకుంటారా? నేను వెళ్తా. సారీ దర్శన, వర్క్ స్ట్రెస్ వల్ల నీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. చా, అవునా? నిజం చెప్పు, ఆ రాహుల్ కోసమే కదా? అంటే అది ఎవడ్రా వాడు? ఇప్పుడు అడిగినా చెప్పు. ఫ్రెండ్ అంటావు, ఎటో వెళ్ళిపోయాడు అంటావు. ఎందుకు వెళ్ళిపోయాడంటే చెప్పు. 1 వీక్ నుంచి ఇదే గోల. ఇప్పుడు నాకు చెప్తావా లేదా? లేదంటే నేను వెళ్ళిపోతా, నీతో మాటలు కూడా ఆడను. హే, నీకేమైనా పిచ్చా? ఇలాంటి వైలెంట్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. మరి చెప్పైతే, వాడి కోసం ఎందుకు అలా అవుతున్నావు? చెప్తా. వాడితో నా పరిచయం రే, ఏంటో చూడు. ఓకే గురు. ఏమైంది సార్? ఏమో భయ్యా, సడన్గా ఆగిపోయింది. కొంచెం చూడండి. అయిపోయిందా? ఏం లేదు, చిన్న ప్రాబ్లమే, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. మరి నా విషయంలో పర్ఫెక్ట్గా లేవేంట్రా? అన్నా చెప్పరా, పైసలేవి? ఇచ్చేస్తా అన్నా. 4-5 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ ఖర్చులు అయిపోయి మీ డబ్బులు ఇచ్చేస్తానన్నా. అవును శంకర్ అన్న, డబ్బులు దాచాడు కానీ ఒంట్లో బాగాలేకపోవడం వల్ల హాస్పిటల్ ఖర్చులు అయిపోయాయి. ఏరా, నాటకాలు దొబ్బుతున్నారా? 30,000 తీసుకొని 4 నెలలు అవుతుంది. నెల రోజుల్లో ఇస్తారని ఇచ్చిన 4 నెలలు అవుతుంది. ఇంకా ఎప్పుడు రా ఇచ్చేది? దానికి డబల్ వడ్డీ ఇస్తున్నాం కదన్నా. ఏరా, నోరు లేస్తుంది? హలో బ్రదర్, తీసుకున్న డబ్బులు ఇవ్వలేకపోవడం వాళ్ళ తప్పే. పైగా డబుల్ వడ్డీ వసూలు చేస్తున్నాం, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నాం. చాలా తప్పు బ్రదర్. ఏంట్రా నీతులు చెప్తున్నావు నాకు? మధ్యలో నువ్వెవడురా? వాడి పైసలు నువ్వు ఇస్తావా? ఇస్తాను బ్రదర్, నెంబర్ చెప్పు. సార్ వద్దు సార్, మీకెందుకు సార్? సార్ వద్దు సార్. బ్రదర్, నెంబర్ చెప్పు. 7794092584. వచ్చింది చూసుకో. ఇంకొకసారి పైసలు అడగంటారు నాకు, చెప్తా మీ పని. సార్ అమౌంట్ని 1 వీక్లో ఇచ్చేస్తా సార్. నీకు ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు ఇవ్వు. నేను ఈ రోడ్ నుంచి వెళ్తున్నా. Thank you, sir. నువ్వేం టెన్షన్ పడకు. కొంచెం బండి చూడవా? నా పని ఉంది. కూర్చోండి సార్, 2 minutesలో చేసేస్తా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు హెల్ప్ చేసి ఉండకపోతే వీడిని కొట్టేసేవాడు. కొట్ట అమ్మాయి కూడా అన్న వీడు. ఎవరు జోలికి పోడు, అమ్మ నాన్న కూడా ఎవరూ లేరు. ఒక్కడే తన కష్టంతో అలా నా దగ్గర పని చేస్తున్నాడు. వస్తున్నా. సార్ అయిపోయింది సార్. నెంబర్ ఇవ్వా? ఇస్తా సార్. 8340853665. ఓకే సార్. సార్ మీ పేరు? హను. నీ పేరు? రాహుల్. ఓకే రాహుల్, కలుద్దాం. ఓకే సార్, బాయ్ బాయ్.
హాయ్ రాహుల్. హాయ్ సార్. సార్ 1 వీక్లో ఇచ్చేస్తా సార్. వేరే వాళ్ళకి అడిగారు, సెట్ చేస్తా అన్నారు. నేను నీకు మనీ కోసం కాల్ చేశాను అనుకుంటున్నావా? అంటే అలా కాదు సార్. మరి ఏం చేస్తున్నావని నార్మల్గా కాల్ చేశా. అయినా ఇప్పుడు నువ్వు మనీ ఇంకొకరి దగ్గర తీసుకొని నాకు ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదు. నీ దగ్గర ఎప్పుడు ఉంటే నాకు అప్పుడు ఇవ్వు, సరేనా? సారీ సార్. ఫస్ట్ నన్ను సార్ అనండి మాపు. కాల్ మీ హను. ఓకే హను. ఇంకేంటి, తిన్నావా? హలో 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 రాహుల్. హను, జస్ట్ ఇప్పుడే తిన్నా. హాయ్. హాయ్ రా. హాయ్ హను. పదరా, టికెట్స్ బుక్ చేసా, మూవీకి వెళ్దాం. సినిమాకా గురు? పర్లేదు వెళ్ళరా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ గురు. రే రాహుల్, రారా. రారా. ఏంట్రా? ఉండరా, వస్తున్నా. దర్శన కోసం చెప్పా కదరా, తనకి ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. అవునా? సూపర్ రా. టెన్షన్గా ఉందిరా, రిజెక్ట్ చేస్తుందేమో. నిన్నెవరు రిజెక్ట్ చేస్తారా? అంత లేదు, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. వెళ్ళు. రే, నా లవ్ సక్సెస్ రా. అవునా? యాక్సెప్ట్ చేసింది. నువ్వు సూపర్ రా. అయినా నీలాంటి వాళ్ళని ఎవరు వదులుకుంటారా? అంతే అంటావా? సో హ్యాపీరా, చాలా హ్యాపీగా ఉంది. రే తనేరా. అవునా? వెళ్ళు. హలో. రే బాయ్ రా, నేను వెళ్తా. తను రమ్మంటుందిరా, నేను వెళ్తా. బాయ్. Is speaking to someone else. You can wait. Is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है. कृपया is speaking. హలో హలో హను 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 చెప్పు. రే, నేను తనతో మాట్లాడుతున్నాను రా. తన లైన్లో ఉంది, నేను మళ్ళీ చేస్తా. రే రాహుల్. హాయ్ రా. ఏమైందిరా? ఏం లేదు, వర్క్ ఉంది, వర్క్ బిజీలో ఉన్నా. మూవీకి వెళ్దాం పదా. నాకు వర్క్ ఉంది. లేదు, అవ్వదు. The person you are trying to call is currently busy. కట్ చేస్తున్నాడేంటి? The person you are trying to call is currently busy. ఏంటి మనీ క్రెడిటా? అసలు ఏమైంది వీడికి?
ఏరా ఏం లేదు. ఏం లేదా? పద, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు అవ్వదు, వర్క్ ఉంది. డోర్ మూసుకొని రా కూర్చో. ఇప్పుడు చెప్పరా. ఏం చెప్పాలి? మనీ ఎందుకు పంపించావు? మనీ నీకు ఇవ్వాలి కదా. ఎవడు అడిగాడరా నిన్ను? ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా. అసలు ఏమైందిరా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదివరకులా ఉండడం లేదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దర్శన పరిచయం నుంచి నువ్వు ఇలా తయారవురా. దర్శన లవ్ చేయడం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడవేంట్రా? చెప్పేదేనా? అవునరా, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? ఎందుకంటే తన వల్ల నువ్వు నాకు దూరం అవుతున్నావు. మారిపోయింది నేను కాదు, నువ్వు. ఇది వరకులా నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. గంటలు గంటలు తనతోనే మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదు. మనిద్దరం కలిసి ఎక్కడికైనా తిరిగేవాళ్ళం. ఇప్పుడు నువ్వు తనతో తిరుగుతున్నావు. మారింది నువ్వా నేనా? రేయ్, తను నా లవర్రా. తనతో కాకపోతే ఇంకెవరితో తిరగాలి? నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గంటలు గంటలు తనతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడాలి? రేపు పొద్దున్న తను నా లైఫ్ పార్ట్నర్ అవబోతుంది. మరి నేను? వాట్? మరి నేనేంట్రా? రేయ్, నువ్వు నా ఫ్రెండురా. నిన్ను తనతో పాటు ఈక్వల్గా ఎలా కంపేర్ చేస్తాను? అంటే మరి నాకంటే తనే ఎక్కువ? నువ్వు పరిచయమే 2 months అవుతుంది, తను పరిచయమే 15 days అవుతుంది. రేపు పొద్దున్న తన నా వైఫ్ అయ్యాక అందరికన్నా తనే ఎక్కువ అవుతుంది. అయితే ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం రా. నీతో మాట్లాడుకుంటా చూడకుండా ఉండలేకపోతున్నా. కానీ నువ్వు నాతో కంటే తనతో ఉండటం నాకు నచ్చట్లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఎలా చెప్పాలి? ఓ, మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది, అందుకే తనతో ఎక్కువ ఉంటున్నావా? అవునరా. ఓ ఓకే. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. వాట్? నీకు ప్రపోజ్ చేశాడా? అదే కదా ట్విస్ట్. నీకు ప్రపోజ్ చేయడం ఏంటి? విన్న నీకేలా ఉంటే లైవ్లో ఫేస్ చేశా. నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఫ్యూజులు ఎగిరిపోయి తెలుసా? తరువాత ఏమైంది? ఆ తరువాత వాట్ ద ఫక్? మైండ్ ఏమైనా దొబ్బిందరా? ఐ లవ్ యూ చెప్పాను కదా, ఇప్పుడు నాకు కూడా అంత ప్రయారిటీ ఇవ్వు. నాతోనే ఉండు, నాతోనే మాట్లాడు. రాహుల్, ఆర్ యు గే? కాదురా, కాదు. నేను పర్ఫెక్ట్గా ఉన్న మగాడినే. రే, నీ హార్మోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పురా, నేను అర్థం చేసుకోగలను. రే, నేను మగాడినే రా. అయితే ఏంట్రా ఇప్పుడు? దర్శనాన్ని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవాలా? నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేయాలి ఇప్పుడు? నా ఉద్దేశం అది కాదు. నువ్వంటే ఇష్టమని ఇలా మాట్లాడుతున్నా. బాబు చాలు, ఇంకా 2 monthsగా నిన్ను నెత్తికెక్కించుకున్నాను చూడు. బాగా గుణపాఠం చెప్పావు. లవ్ అంటావు, నీతో ఉండమంటావు. రే హను, అలా కాదురా. రే వద్దురా బాబు, దూరంగా ఉండు. దగ్గర హను, అలా కాదు. నీతో చాలా కష్టం రా. హను, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ లవ్ వద్దు, నీకు దండం రా. రే హను, 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 అలా కాదురా. హను, 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 ప్లీజ్ రా, నన్ను వదిలేద్దురా, ప్లీజ్ రా హను. రే హను, రే. సో అప్పటి నుంచి వాడు నాకు కనిపించడం లేదు. ఏమయ్యాడో, ఎటెళ్ళాడో ఏం తెలియడం లేదు. ఇంత జరిగింది కదా, మళ్ళీ వాడి కోసం ఎందుకు ఎతుకుతున్నావు? వాడు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మైండ్ పనిచేయలేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ కోపంలో వాడిని చాలా మాటలను అక్కడి నుంచి వెళ్ళిపోయా. కానీ ఒక్కసారి వాడి ప్లేస్లో ఉండి ఆలోచించా. వాడు నాకు అలా చెప్పడంలో తప్పే లేదు. ఒక మనిషికి చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషన్లో పెరిగి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ వచ్చి వాళ్ళని సొంత మనిషిలా చూసుకొని వాళ్ళ మీద ప్రేమను చూపించి ఒక్కసారిగా వాళ్ళని దూరం పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. చీకట్లో బతికే వ్యక్తికి వెలుగును చూపించి మళ్ళీ వాడిని బలవంతంగా చీకట్లోకి నెట్టేశా. వాడికి నాపై ఉండే అభిమానం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఐ లవ్ యూ చెప్పాడు. అలాంటి వాడికి నేను అర్థమయ్యేటట్టు చెప్పకుండా దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను దర్శన. సారీ హను, ఇంత జరిగిందా? మరి నాకెందుకు చెప్పలేదు? ఏమని చెప్తా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం. చాలా గిల్టీగా ఉంది దర్శన.
నా వల్ల ఇలా జరిగిందంటే నువ్వేం బాధపడకు, తనని వెతుకు, దొరికితే కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్దాం. మనల్ని పిచ్చిగా ప్రేమించే పర్సన్స్ మన లైఫ్లో ఉండటం మన అదృష్టం. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకూడదు. థ్యాంక్ యూ దర్శన. నాకే చెప్తున్నావా? చీఫ్, తన ఎర్త్ పైకి వెళ్తున్నాడు. ఏమంటున్నావు? యూఎఫ్ఓ ట్రాక్ అయింది చీఫ్. సో వాడి ప్లాన్ ప్రాజెక్ట్ ఎర్త్ని ఏదో చేయాలనుకుంటున్నాడు. నువ్వు బయలుదేరవలసిన సమయం వచ్చింది. నువ్వు ఒక్కడివే వెళ్ళు. భూమి మీదకు మన వాళ్ళని తీసుకెళ్లటం అంత మంచిది కాదు. నాకు తెలుసు చీఫ్, నేనే వెళ్తా. ఓకే, వెళ్ళటానికి అంతా సిద్ధం చేసుకో. ఎస్ చీఫ్. రే, తన లవర్రా, తనతో కాకపోతే ఇంకెవరితో తిరగాలి? నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. గంటల తనతో కాకపోతే రుద్రబాబు దూరంగా ఉండు, దగ్గర రావు. వద్దు నీ ఫ్రెండ్షిప్, వద్దు నీ లవ్, వద్దు నీకు దండం రావద్దు నీ ఫ్రెండ్షిప్, వద్దు నీ లవ్. ఈ ప్రపంచంలో చివరి శ్వాస వరకు ఉండేది అమ్మా నాన్నల ప్రేమనేమో. నా దురదృష్టానికి అది ఎలాగనో లేదు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే నువ్వు నాపై చూపించే కేరింగ్కి మా అమ్మా నాన్నలు గుర్తొచ్చారు. కానీ నువ్వు నా ప్రేమను వేరేలా అర్థం చేసుకున్నావు. ఒక మనిషిపై పెంచుకునే ప్రేమకి చావు వరకు వెళ్తామా? ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా అర్థం కాలేదు. మిస్ యూ హను.
ఎక్కడికి బ్రో? కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, లిఫ్ట్ ఇస్తారా? దాందేముంది, రండి కూర్చోండి. థ్యాంక్ యూ బ్రో. ఏం చేస్తుంటారు బ్రో? హోండా షోరూంలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఏమైంది బ్రో? ఏమైంది? బ్రో ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఏమైంది? ఏమైంది బ్రో? ఆగు బ్రో. బ్రో బ్రో ఆగు బ్రో. బ్రో బ్రో ఆగు బ్రో. ఏమైంది బ్రో? ఏమైంది? 1 minute. తీసుకోండి. అసలు ఏమైంది బ్రో? సడన్ గా ఎందుకు కాలేదు బ్రో, టెన్షన్ వద్దు. వాటర్. హాయ్ రా మామ, మంచి బండి సెట్ అయింది. 2020 మోడల్. మంచి బేరం ఉంటే సెట్ చేయరా. ఈవినింగ్ పార్టీ మందే, వచ్చేస్తున్నా. ఓకే మామ, బాయ్ రా, ఉంటా. రే, ఎవడరా నువ్వు? ఏనేంటి గెటప్ వేసేవేంట్రా? ప్రాంక్ ఏమన్నా చేస్తున్నారా? ఈ మధ్య ఒకటి ఎక్కువైపోతున్నారా? క్యామ్ ఎక్కడ పెట్టారా? ఏంట్రా మాట్లాడవు? అయినా ఈ ప్లేస్లో ప్రాంక్ ఏంటి? మాట్లాడరా, అలా ఉన్నావేంటి? అయినా నువ్వేదో తేడాగా ఉన్నావురా.
చెప్తున్నా. నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు. నీకు అవసరం లేని నీ శరీరంతో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ బ్రెయిన్ మొత్తాన్ని స్కాన్ చేశా. హను అనే పేరు బలంగా నాటుకుపోయింది. నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? నువ్వు ఎవరి కోసమైతే చనిపోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని నీకిస్తా. ప్రతి క్షణం నీ ప్రేమకు తప్పించిపోయే వ్యక్తిగా మార్చి. నిజంగా? దానికి నీ శరీరం నాకు కావాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. తీసుకో, నా హను నాకు దగ్గర చేయి. తప్పకుండా. నీకేం కావాలి? అసలు నీ ప్లాన్ ఏంటి? ఆ రోజు రాత్రి అక్కడ పిఏ అని చూసా. పిఏ అంటే దాని అర్థం ఏంటి? ప్రాజెక్ట్ ఎర్త్ ఈ ప్రపంచాన్ని నా గుప్పట్లోకి తీసుకోవాలి. మీ పురాణాల్లో చెప్పినట్లు ఈ కలియుగంలో కలిని నేనే అవుతా. నా సైన్యంతో ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తా. మనుషులందరినీ నా కింద బానిసలుగా మార్చుకుంటా. ఏ కలికి వచ్చి ఆపుతాడో చూస్తా. నువ్వేదైనా చేసుకో, నన్ను నా హనుని మాత్రం వదిలే. ఎంత సహాయం చేసే నీకు నీ హనుని ఇస్తా. మిమ్మల్ని ఏం చేయను. రా, నా శరీరాన్ని తీసుకో.
ఎవడ్రా నువ్వు? ఏం కావాలి? మీరు నా కింద పని చేయాలి. పని చేయాలా? ఏం పని చేయాలరా? ఈ ప్రపంచ నాశనానికి మీరు నాకు తోడుగా కావాలి. రే, మీ ఇప్పుడే తాగడం మొదలుపెట్టినావురా. నువ్వు పొద్దునుంచి ఇదే పనిలో ఉన్నావేంట్రా? కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు. దుబ్బియహే. అసలు రాహుల్ ఎటు వెళ్ళి ఉంటాడు? వెళ్ళి చాలా రోజులైంది. వెతకని చోటే లేదు. ఎక్కడున్నావురా? ఎవరా నువ్వు?
వాళ్ళ నుంచి నన్ను ఫాలో అవుతున్నావు? నువ్వు నాకు కావాలి. రే ఎవర్రా మీరంతా? అమ్మాయిల విషయం పక్కన పెడితే అబ్బాయిలు పడుతున్నారేట్రా నా వెనక? వేరేలా అర్థం చేసుకోవద్దు, నీతో నాకు పని ఉంది. ఇది రాహుల్ది, మీ దగ్గరికి ఎలా వచ్చింది? రాహుల్ ఎక్కడ? ఆ విషయమే నీతో మాట్లాడాలి. సో మీ గ్రహం నుంచి తప్పించుకుని ఏలియన్ మా గ్రహానికి వచ్చి మా ఫ్రెండ్ని తీసుకెళ్ళింది అంటావు. ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి నా సహాయం నీకు కావాలి. ఎస్. సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు భయ్యా? స్టోరీ బాగుంది, ఇంగ్లీష్ సినిమాలో చూసా ఇలాంటివన్నీ. నేను చెప్పేది నిజం, ఇది కూడా నా శరీరం కాదు, వీడిని నా కంట్రోల్లో తీసుకున్నా. చెప్పించాలి ఇంకాపు. మర్యాదగా పర్సన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పు. My name is Expert. ఇప్పటికైనా నమ్ముతావా? నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? కళా నిజమా లేదా నాకే ఏమైనా అయిందా? హాయ్ దర్శన. చెప్పాను, ఇంటికి వచ్చేసావా? ఇప్పుడే వచ్చాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు మనకి సైన్స్ కోసం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సైన్సా అంటే? అదే ఈ ఉంటాయి కదా, సోలార్ సిస్టమ్, అదర్ ప్లానెట్స్ అండ్ ఏలియన్స్. ఏలియన్సా? సడన్ గా ఏమైందిరా నీకు? అది కాదే, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అదే మీ కాలేజీలో ఎవరైనా తెలిసిన ప్రొఫెసర్ ఉంటారేమో అని. ఒకరున్నారా, డాక్టర్ శేఖర్ సార్ అని, మా కాలేజ్కి అప్పుడప్పుడు వస్తుంటారు. నీకు నెంబర్ వాట్సాప్ చేస్తా, మాట్లాడు. ఓకే, పెట్టు. సార్, నైట్ కాల్ చేసింది నేనే సార్. రండి కూర్చోండి. నైట్ నువ్వు ఏలియన్స్ గురించి అడిగినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యా. ఇంతవరకు ఈ టాపిక్ గురించి పర్సనల్గా ఎవరూ నన్ను అడగలేదు, అందుకే ఒకసారి కలుద్దామని రమ్మని చెప్పా. సార్, ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయంటారా? ఉంటే వాటికి మనిషితో అవసరం ఉంటుందా? వై నాట్? ఈ యూనివర్స్ అనేది మన ఊహ కన్నా, మన ఆలోచనల కన్నా చాలా పెద్దది. అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏలియన్స్. ఇవి నిజంగా ఉన్నాయని ఇంతవరకు ఎవరు నిరూపించలేదు, అలా అని లేవని కూడా చెప్పట్లేదు. ఏలియన్స్ అనేవి లేవు అని చెప్పడం కంటే మనకి తెలియదని అనుకోవడమే కరెక్ట్.
కానీ ఇవి ఉన్నాయని చెప్పడానికి చాలానే ఆధారాలు ఉన్నాయి. ఏంటి సార్ అవి? వాటికన్ చర్చ్, ఏలియన్స్కి సంబంధించిన యుఎఫ్ఓలకు ఈ చర్చ్కు ఏదో సంబంధం ఉంది. పోప్ జాన్ పాల్ II ఈయన ఒక పెద్ద పోప్. ఆయన చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు ఆ చర్చి పైన యుఎఫ్ఓ లాంటి ఆకారం తిరుగుతున్న వీడియోస్ ఆ చర్చ్ సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అయ్యాయి. దీంతో ఏలియన్స్కి ఆ చర్చికి ఏదో సంబంధం ఉందని చెప్పి మన దగ్గర ఆధారం అనేది ఉంది. ఇలాంటిదే ఫాతిమా, పోర్చుగల్. 1917 మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకున్నటువంటి సమయంలో అక్టోబర్ 13న పోర్చుగల్లోని ఫాతిమాలోని 70,000 మందికి పైగా యుఎఫ్ఓ లాంటి ఒక పెద్ద స్పేస్ షిప్ని చాలా దగ్గరగా చూశారంట. సార్ ఇప్పుడు యూఎఫ్ఓ అంటే ఏంటి? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఏలియన్స్కి వెహికల్ లాంటిది. వీటిపైనే వస్తువు వెళ్తుంటాయి అంటారు. బేసిక్గా చెప్పాలంటే ఏలియన్స్ అనేవి ఫారిన్ కంట్రీస్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటారు. మన దగ్గర కూడా వస్తాయి అంటారా? వస్తాయా కాదు, వచ్చినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. నిజానికి ఏలియన్స్కి రిలేటెడ్గా మన పురాణాల్లోని చాలా విషయాలు ఉన్నాయి. 10,000 సంవత్సరాల క్రితమే ఏలియన్స్ అనేవి మన ఇండియాలోకి అడుగుపెట్టినట్లు చెప్తుంటారు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అందులో ఛత్తీస్గఢ్లోని కెమెరా కేవ్, దీనిలో కొన్ని పెయింటింగ్స్ కనిపెట్టారు. ఆ పెయింటింగ్స్ ఆధారంగా వీటిని ఏలియన్స్కి హ్యూమన్స్కి మధ్య జరిగిన సంఘటనలుగా సూచిస్తున్నారు. కమ్, ఆ పెయింటింగ్స్ని మీకు చూపిస్తా. చూడి పెయింటింగ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యుఎఫ్ఓలకి సిమిలర్ ఆకారం. ఈ పెయింటింగ్లో హ్యూమన్స్ ఒకలా ఉన్నారు, ఏలియన్స్ ఒకలా ఉన్నారు. వీళ్ళ మధ్య జరిగిన సంఘటనలను ఇలా పెయింటింగ్గా వేశారు. 10,000 సంవత్సరాల క్రితం ఇలాంటి పెయింట్స్ని ఇమేజిన్ చేసుకుని వేశారు అంటే మనం నమ్మగలమా? 2014లోనే ఈ పెయింట్స్ మన వాళ్ళు కనుగొన్నారు. వీటిపై జరిగిన రీసెర్చ్ ప్రకారం ఈ పెయింటింగ్స్ 10,000 సంవత్సరాల క్రితం వేసినవని ప్రూవ్ అయ్యాయి. నువ్వు ఇంతకుముందు అడిగినట్లు ఏలియన్స్కి మనిషితో సంబంధం ఉందా? మేబీ, ఖచ్చితంగా ఉండొచ్చు. మనం ముందు మాట్లాడుకున్న ఆ ఏరియాలోనే రొహెలా పీపుల్స్ అనేవారు ఉండేవారు. వీరి దగ్గరికి ఆకాశంలో ఎగిరే యుఎఫ్ఓలు వచ్చి కొంతమంది మనుషులను తీసుకెళ్లేవారు అని అంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేవారు కాదట. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయని చెప్తూ ఉంటారు. 1951 మార్చ్ 15 న్యూఢిల్లీలో ఫ్లయింగ్ క్లబ్స్కి చెందిన 25 మంది యుఎఫ్ఓ లాంటి ఆబ్జెక్ట్స్ని చూశారంట. 2007 అక్టోబర్ 29 కలకత్తాలో ప్రకాశవంతంగా ఉన్న ఆబ్జెక్ట్ చాలా వేగంగా వెళ్ళడం అక్కడ వాళ్ళు చూశారంట. 2013 ఆగస్టు 4 ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళు లడఖ్లోని ఇలాంటి యుఎఫ్ఓ ఆబ్జెక్ట్స్ని ఆకాశంలో వెళ్ళడం చూశారు. అలాగే ఇంగ్లాండ్ పాసింజర్ ప్లైన్, కోస్టారికా, రోజ్వెల్ ఇన్సిడెంట్, ఏలియన్ మూన్ బేస్, ఏలియన్ అమాంగ్ అస్, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. అనంత విశ్వం, సోలార్ సిస్టమ్, అందులో భూమి అనేది ఒక ప్లానెట్. దీంట్లో మనమున్నాం. ఏలియన్స్ అనేవి మనకంటే 1000 రెట్లు అడ్వాన్స్డ్గా ఉంటాయి. మన పురాణాల్లో చెప్పినట్లు కలియుగ అంతానికి పునాది వేయడానికి కలి వస్తాడు అంటారు. ఏలియన్స్ అనేవి భూమిని కనుగొన్నాడు, అవే కలిగా ఈ భూమిని రూల్ చేస్తాయి. కల్కి భగవాన్ ఎలా పుట్టి వస్తాడో తెలియదు, కానీ కలి రూపంలో ఏలియన్స్ మాత్రం వస్తారని నేను నమ్ముతున్నా. వీటిని మనం ఎదుర్కోవడం అసంభవం. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఏలియన్స్. ఇంకా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఇంతకీ అడగడం మర్చిపోయా, ఎందుకు ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతున్నావు? అది మా ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు సార్, దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని. ఓకే, సరిపోతుందా ఇన్ఫర్మేషన్? సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సార్. ఓకే సార్, వెళ్తా. తప్పకుండా, థ్యాంక్ యూ. సార్, కలి అనేవాడు ఏలియన్ రూపంలో వస్తాడన్నారు, మరి కల్కి భగవాన్ ఏ రూపంలో వస్తారంటారు? ఏలియన్స్ కలిగా వచ్చి అంతం చేయాలని చూస్తే మనిషే కలికిగా మారి వాటిని ఎదుర్కోవాలి. దైవం మనుష్య రూపేణ.
ఇదంతా నిజమేనన్నమాట. ఏలియన్స్ ఉన్నాయనేది నిజం. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎప్పటికైనా నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? నమ్మలేకపోతున్నా. నమ్మాలి. సో నువ్వు చెప్పేదంతా నిజమన్నమాట? ఖచ్చితంగా. నువ్వు ఈ బాడీని ఉపయోగించుకున్నట్టు వాడు నా ఫ్రెండ్ని ఉపయోగించుకున్నాడా? అవును. అయితే నా ఫ్రెండ్ని ఎలా అయినా కాపాడాలి. నీ ఫ్రెండ్తో పాటు ఈ భూమిని కూడా కాపాడాలి. అదేంటి? స్టార్ మామూలుడు కాదు, మా ప్లానెట్ని నాశనం చేసి రూల్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద హ్యూమన్ హెల్ప్ కూడా తీసుకొని ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. వాడిని మనం ఎలా అయినా ఆపాలి. అడ్వాన్స్డ్గా ఉంటారు కదా, మీరు వాడిని ట్రాక్ చేయలేరా? వాడు హ్యూమన్ బాడీని తీసుకోవడం వల్ల వాడిని ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. ఏ క్షణానైనా వాడి సిగ్నల్ నాకు రావచ్చు. అంతవరకు మనం కలిసి వెతకాలి. ఓకే పద. ఎక్కడికి? నాకు తెలుసు. ఇంకా రాలేదన్నా, వీటి వెళ్ళిపోయాడో ఏంటో. అవునా? వాడొస్తే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయి. సరే వెళ్దామా? ఓకే. బాస్, ఈ సముద్రం నుంచి మీరు పవర్స్ ఎలా కన్జ్యూమ్ చేయగలుగుతున్నారు? నిప్పు, నీరు, గాలి ఈ మూడింటిని ఉపయోగించుకొని పవర్స్ జనరేట్ చేసుకునే శక్తి నాలో ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి బాస్? మన వాళ్ళు మన గ్రహం నుంచి కొంతమంది వస్తున్నారు. వాళ్ళు వచ్చాక వారు మొదలు పెడదాం. నన్ను పట్టుకోవడానికి కూడా మరికొందరు రావచ్చు. ఎవరు బాస్ వాళ్ళు? మా గ్రహాన్ని రూల్ చేస్తున్న వాళ్ళు. మీ మీద చేయి కూడా వేయనాం బాస్. పదండి, అలా మనుషుల దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పొద్దాం. ఈయనెవరో మీకు తెలుసా? మా దేవుడు. ఐ నో. హో, నీకెలా? ఈయన ఒకసారి మా గ్రహానికి వచ్చారు. అంటే నువ్వు హనుమాన్ని చూసావా? నీకు తెలుసా? ఈయన తెలియని వారు ఈ విశ్వంలో ఎవరున్నారు? హో, అది నిజమే కదా. గ్రేట్. అంటే దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడనమాట. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటవి? ఏలియన్స్ వల్ల మాకు హాని జరుగుతుంది అనుకుంటామే మేము. అనుకుంటారంతే, నిజం కాదు. మరి వాడు మీ గ్రహం నుంచి ఎందుకు వచ్చాడు? నాశనం చేయడానికే కదా. మరి నేనెందుకు వచ్చినట్టు? కాపాడడానికే కదా. మంచి చెట్లు అనేవి ప్రతి దగ్గర ఉంటాయి. ఈ భూమి మీద అందరూ మంచి వాళ్ళేనా? అంత లేదు, సగం మంది దొంగన కొడుకులే ఉన్నారు. సో మా వాళ్ళలో కూడా మంచి చెట్లు అనేవి ఉంటాయి.
నీకు మా లాంగ్వేజ్లు కానీ అలవాట్లు కానీ ఎలా తెలుసు? మీ మనసులను సెకండ్స్లో స్కాన్ చేయగలం. మీకంటే మేము చాలా అడ్వాన్స్డ్గా ఉంటాం. మీరు చేయగల విషయాలు, చేయలేనివన్నీ మేము చేయగలం. హో, నిజమే కదా? हेलो पुलिस स्टेशन। తను మనకు దగ్గరలోనే ఉన్నాడు. పద అయితే వెళ్దాం. అర్జెంటుగా నువ్వు మన కంట్రోల్ రూమ్ కాల్ చేయి. ఓకే సార్. కాల్ వెళ్ళటం లేదు సార్. వీళ్ళ ఏదో చేసుంటారు. వీళ్ళని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. సార్ నువ్వు చేస్తుంది తప్పు స్టార్క్. మర్యాదగా సరెండర్ అయిపో. అనుకున్నా నువ్వే వస్తావని. నువ్వు కాదు కదా, మన గ్రహం నుంచి ఎవరొచ్చినా నన్ను పట్టుకోలేరు ఎక్స్బాత్. ఇప్పుడు నా పవర్ నువ్వు తట్టుకోలేవు ఎక్స్బాత్. పదండి వెళ్ళిపోదాం. ఏమైంది బాస్? పదండి వెళ్ళిపోదాం.
ఏం కాలేదు కదా మీకు? ఏం జరగలేదు సార్. ఎటు వెళ్ళారు వాళ్ళు? ఏమో సార్, మా మీద కూడా అటాక్ చేసి ఎటు వెళ్ళిపోయారు. ఓకే, మేము చూసుకుంటాం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. పదండి ప్రోగ్రామ్. అక్కడ ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయింది, ఒక్క నీకు తప్ప. ఎందుకని ఆలోచించావా? నాకు అదే అర్థం కాలేదు. నీకు తెలియకుండా ఏదో పవర్ నిన్ను కాపాడుతుంది. ఇంతమందిలో నిన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చా? నువ్వేదో నాకు సహాయం చేస్తావు అనుకున్నా, కానీ జరగబోయే యుద్ధాన్ని ముగించాల్సింది నువ్వే. నేనా? కానీ నా వల్ల ఎలా అవుతుంది? నీకు పవర్స్ నేనిస్తా. నీలో ఏ పవర్ ఉందో నాకు తెలియదు. ఆ పవర్కి నా పవర్ తోడైతే మాత్రం వాడిని ఎదిరించగలం. ఓకే, నా ఎదురుగా వచ్చి కూర్చో. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? బీచ్ లొకేషన్. పదా, వెళ్ళి యుద్ధం మొదలు పెడదాం. ఓకే. ఎవడు బాస్ వాడు? ఎందుకు వాడిని ఎదుర్కోలేకపోయాం? వాడిని ఏదో తెలియని ఆరా కాపాడుతుంది. మన గ్రహం నుంచి వచ్చిన వాడు కాదు, ఎక్కడ వాడే. ఎవడై ఉంటాడు? ఎదుర్కోలేమా బాస్ వాడిని? ఎదుర్కోగలం. వస్తారు కదా, అంతం చేద్దాం. యుద్ధానికి సిద్ధమవ్వండి. మన వాళ్ళు కూడా రావడానికి దగ్గరలోనే ఉన్నారు. వస్తున్నారు బాస్ వాళ్ళు. మీకోసమే చూస్తున్నా. ఏంటి, వాడి సహాయంతో నన్ను పట్టుకెళ్ళిపోతామని చూస్తున్నావా? ఇక్కడతో ఆపే స్టాక్, లేదంటే నీ అంతాన్ని చూస్తా. అంతమా? అనవసరంగా వచ్చావు ఎక్స్బాక్. నీతో పాటు వాడిని కూడా అంతం చేస్తా. ఏలియన్స్ ఇచ్చిన పవర్తోనే హ్యూమన్ కొట్టే దెబ్బేంటో చూపిస్తా. గుడ్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ద వార్.
ఏయ్!
అను అను చూడు నువ్వు తెచ్చుకున్న బలం ఎలా కుప్పకూలిపోయిందో. श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनौ रघुबर बिमल जसु जो दायकु फाल चारी। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। राम तुम्हारे तुम रखवारे दूत न आज्ञा बिन पैसारे रावण तेज समारो आते तीनों लोक हाथ गए गाते। जय महावीर हनुमान जय जय पवन पुत्र हनुमान। जय महावीर हनुमान जय जय पवन पुत्र हनुमान। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। लाल देह लाली लसै हरधरि लाल लघु वज्र देह दानव तलक जय 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 कपीस। శ్రీ ఆంజనేయ హను మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కల్పించారా స్వామి? ఎన్ని జన్మలెత్తితే దొరుకుతుంది నాకు ఈ అదృష్టం? ఈ కలియుగంలో జరిగే ప్రతి అద్భుతానికి ఒక బలమైన కారణం ఉంటుంది. నీ జననం ఇప్పుడు జరుగుతున్న అనర్థాన్ని ఆపటానికి ఒక కారణం.
నా వల్ల కావడం లేదు స్వామి. ఈ కలియుగ అంతాన్ని మీరే ఆపాలి. కలియుగ అంతంలో ఇది ఒక చిన్న ఇసుకరేణు మాత్రమే. ఇప్పుడు జరుగుతున్న అనర్థం నీతోనే పోతుంది. నిజమైన కలి రావటానికి చాలా సమయం ఉంది. అప్పుడు కలిని అంతం చేయటానికి కల్కి భగవాన్కు తోడుగా ఉండటానికి నేను వస్తాను. ఇప్పుడు జరుగుతున్న లేదా జరగబోయే చిన్న చిన్న అనర్థాలని మీరే ఆపాలి. కలియుగ రక్షకుల్లో ఒక రక్షకుడిగా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. అందుకు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా వెళ్ళు. శ్రీరామ అనుగ్రహ ప్రాప్తిరోస్తు. చూస్తూనే ఉండు, పైకి పంపిస్తా.
రాహుల్ రాహుల్ లేరా రాహుల్ లేరా రాహుల్ యుద్ధం ముగిసింది. ఇంకా మీ ప్లానెట్కి కానీ మా ప్లానెట్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎస్, నువ్వు లేకపోతే ఇది జరిగేది కాదు. ఒక పెద్ద ప్రళయాన్ని ఆపగలిగాం. నేను వెళ్తా, నా పని పూర్తయింది. ఎవరు నువ్వు? ఎక్కడున్నామేంటి? మీరెవరో ఏం చేస్తుంటారో నాకు తెలీదు, కానీ మీ హెల్ప్ వల్ల ఈరోజు ఈ ప్రపంచం ప్రమాదం నుంచి కాపాడబడిందంటే మీరు నమ్ముతారా? అవును, ఆ ఏలియన్ నా లోపలికి వెళ్ళినంత వరకు గుర్తుంది. తరువాత ఇంత జరిగిందా? అవును, నిజానికి నేను ఒక దొంగని. మనుషుల్ని మోసం చేస్తూ బ్రతుకుతుంటా. నా వల్ల ఇంత జరిగిందంటే నా లైఫ్కి మార్పుగా సూచనేమో. మిగతా వాళ్ళు ఎక్కడా? ఎప్పటికి లేస్తారు వాళ్ళు? కొంత టైం పడుతుంది. మరి పోలీసుల సంగతి ఏంటి? పోలీసులకి వాళ్ళ ఫేసెస్ గుర్తు లేకుండా చేసాయి ఆ ఏలియన్స్, సో వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. మరి మనల్ని అడుగుతారేమో. మనల్ని అడిగే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే పోలీసుల దృష్టిలో మనం కూడా నార్మల్ పీపుల్సే. నో ప్రాబ్లం. ఎలా తీసుకెళ్తాం వీళ్ళని? ఫ్రెండ్కి కాల్ చేశా, వస్తున్నాడు. వాట్? ఒక హ్యూమన్ కి నువ్వు పవర్స్ ఇవ్వగలిగావా?
ఒక సాధారణ మానవుడికి మనం పవర్స్ ఇవ్వలేం. అలాంటిది తన నీ పవర్స్ ని కన్జ్యూమ్ చేసుకున్నాడంటే తనలో వేరే పవర్ ఏదో ఉంది. మనం చాలా హ్యూమన్స్ పై ఎక్స్పెరిమెంట్స్ చేశాం. ఇప్పుడు ఇతని వంతు. తనని తెచ్చి తన గతాన్ని బయటికి తీద్దాం. మనం చేయాల్సింది చాలా ఉంది, నీకు తెలిసిందే కదా. నువ్వు మళ్ళీ ఎత్తపైకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. వెళ్ళి తనని తీసుకురా. మైండ్లో ఏలియన్స్ రన్ అవుతున్నాయేంటి? మళ్ళీ నాకేం జరగబోతుంది? ఇంతవరకు జరిగిందంతా కలో నిజమో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కల్పించారు. నా జన్మ ధన్యమైపోయింది స్వామి. అసలు ఎంతమంది ఉండగా నాకే ఎందుకు కనిపించారు? అసలు నేనెవరిని?
సీరియస్ తీసుకోండి ఫేస్లో ముందు స్మైల్ కావాలి అది ఎనకాల వచ్చారా పేకడానికి అనే టైప్ ఉన్నాను మీకోసమే చూస్తున్నాను ఏంటి సాయంత్రం పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా అలా ఆలోచి
యాక్షన్. ఇప్పుడు చెప్పరా. ఏం చెప్పాలి? ఇది వరకు నాతో మాట్లాడలేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. యాక్షన్. మాట్లాడు, చెప్పు. మాట్లాడు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. డైలాగ్ చెప్పు కదా. ఏం మాట్లాడుతున్నారా? మైండ్ మగాడిని రా. అయితే ఏంటి ఇప్పుడు? యాక్షన్. ఏంట్రా నీ దగ్గర చెప్తున్నా నాకు డబ్బులు వేసినావా? కట్ 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 కట్. ఏలియన్సా? సడన్ గా ఏమైందిరా? మళ్ళీ చెప్పు. యాక్షన్. అచ్చా ఓకే. యాక్షన్. ఎంతమంది? ఓకే చేయండి. ఓకేనా? చేయండి పర్లేదు. చెయ్యండి. యాక్షన్. ఎంతమందిలో నిన్నే ఎందుకు? అదే మీరు. యాక్షన్. ఎంతమందిలో నిన్నే ఎందుకు? ఎంతమందిలో నిన్నే ఎందుకు? ఎదుక్కుంటూ వచ్చే అక్కడికి యాక్షన్. ఎంతమందిలో నిన్నే. యాక్షన్. చెయ్యి పెట్టాడు. అటు కాదురా మీద సొత్తాడు. అరే ఏంటి రైట్ హ్యాండ్ గెట్ రేట్ అది లెఫ్ట్ కదా అది నీకు తెలుసు కదా. ఎవరిదైనా మీ ఓడే హీరో గొడవ పడతల్లా. నిండిపోయిందంటే యాక్షన్. పరిగెత్తండి. ఏదని కట్ 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 లెఫ్ట్ కట్ చెప్పలేదు అన్న. యాక్షన్. ఫోటో. ఏంటి ముట్టేస్తున్నా అలా కట్ 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 కట్. యాక్షన్. ఎలానే కాదు. కట్ 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 కట్. ఓకే. యాక్షన్. కట్ కట్ కట్. ఆగిపోయి ఉందో లైట్. కట్ 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 కట్. యాక్షన్. వెళ్ళింది ఆత్మ వెళ్ళింది వెళ్తుంది. పవర్ ఇవ్వు. నువ్వు వెళ్ళి పడిపో. దాన్ని చంపు ఇంకా 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 అలాగే అవ్వండి. కాసేపు అవ్వండి. ఇవ్వు అలాగే ఇవ్వు. రాహుల్ 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 వెళ్ళు రాహుల్ దగ్గరికి వెళ్ళావు. లేపు మనోడిని లేపు. భుజాన్ని వేసుకో. భుజాన్ని ఎట్టో రా 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 రా. కట్ 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 కట్. యాక్షన్. యాక్షన్. బ్రో బుర్ర కొంచెం